हरि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपिवन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदां जिह्वाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకటన చెప్పుకుంటున్నాం. ఇందులో 5వ ఉపాఖ్యానం అని జరుగుతుంది. ఈ 5వ ఉపాఖ్యానంలో బ్రహ్మదేవుడు ఆ యొక్క ఐందవుల యొక్క ఆ నగరాల్లో ఒక సూర్యునితో సంభాషణ ఇత్యాదివన్నీ కూడా మనం తెలియచేసుకున్నాం. ఇప్పుడు మనసు యొక్క తత్వం ఎంత గొప్పదో ఇక్కడ తెలియజేస్తూ చిత్తం అనేటువంటి తామ్రమును శుద్ధమునర్చినచో పరమార్థ రూపమనే సువర్ణత్వమును పొంది నిత్య నిర్తిశయానందమును పడేను. అంతేకాని దేహాది శిలాఖండమును శోధించినచో ఏమి ప్రయోజనము అన్నారు. కావున సాధకుడు ఎలా చేయాలో చెప్తారు. ఎందుకంటే చేయవలసిన సాధన ఎక్కడ చేయాలి, దేని కొరకు చేయాలి అనేది తెలుసుకుని చేయాలి. కావున ఇక్కడ సాధన అనేది ఎలా ఉండాలంటే చిత్తం అనేది తామ్రం అంటే రాగి. ఈ రాగికి కిలువ పట్టే స్వభావం ఉంటుంది. దాన్ని శుద్ధం చేసుకోవాలి. కనుక తోమవలసిన దాన్ని తోమాలి, శుద్ధి చేయవలసిన దాన్ని శుద్ధి చేయాలి. కనుక ఆ విధంగా ఈ మనసుకి అంటే ఈ చిత్తానికి పట్టినటువంటి చిలుము లాంటి దాన్ని శుద్ధం చేస్తే అప్పుడు పరమార్థ రూపమున అదే సువర్ణత్వాన్ని పొందుతుంది. ఉత్తమమైనటువంటి ఆ మనసే ఎంత శుద్ధి అయితే అంత అది ఉత్తమమైన తత్వాన్ని అందుకుంటుంది. కావున అటువంటి సువర్ణత్వమును పొంది నిత్య నిర్తిశయానందమును బడిస్తుంది. కావున మనసుకు పట్టినటువంటి అశుద్ధాన్ని నివృత్తి చేస్తే అది శుద్ధపడి తద్వారా అచ్చోటనే అది చివరికి సువర్ణత్వంగా అంటే ఉన్నతమైనటువంటి తత్వాన్ని పొంది ఆనందాన్ని అందుకోగలుగుతుంది, నిత్య నిర్తిశయానందాన్ని. అంతేకాని దేహాది శిలాఖండమును శోధిస్తే ఏమి ప్రయోజనం అన్నారు. కానీ మనసుని శుద్ధి చేసుకోకుండా దేనితో సాధన చేయించాలో దాన్ని మాత్రము శుద్ధి చేయకుండా దేహంతో మాత్రం క్రియాచరణ చేస్తే ఉపయోగం ఏముంటుంది? లోపల ఎట్టి మార్పు లేకుండా ఈ యొక్క దేహముతో ఈ శరీరంతో మనం ఎన్ని రకాలైనటువంటి కర్మకాండలు ఆచరించినా లేదా దైవ కర్మలు ఆచరించినా పుణ్యతీర్థాల్లో తీసుకెళ్లి దీన్ని ముంచినా ఎన్ని చేసినా మార్పు మాత్రం రాదు.
కావున చేయవలసింది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. దేనితో సాధన చేయాలో దానితోనే సాధన చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే అశుద్ధం ఉందో అక్కడే నివృత్తి మార్గాన్ని ఎన్నుకోవాలి. కావున యథార్థానికి, దేహానికి ఏమీ తెలియదు. అది ఒక బొమ్మ, మట్టి బొమ్మ లాంటిది. ఆత్మకి ఏ ఒక్క అశుద్ధము లేదు. కానీ మధ్యలో ఎక్కడొచ్చింది ఈ జీవత్వం అనే పొర అంటే చిత్తములో వచ్చిందండి. ఈ మనస్సు అనేది ఏర్పడడం వల్ల దాంట్లో వచ్చేటువంటి ఈ యొక్క అవగుణాల వల్ల, అశుద్ధాల వల్ల, ఈ యొక్క భ్రాంతి వల్ల ఈ రకమైనటువంటి మాయతత్వం ఏర్పడింది. దాన్ని నివృత్తి చేయాలంటే దానికి చేయవలసిన చికిత్స, రోగం ఎక్కడొచ్చిందో చికిత్స కూడా అక్కడే చేయాలి. కనుక భవరోగం అనేటువంటి రోగంతో ఉన్నటువంటి మనసుకి అక్కడే శుద్ధి చేసి తద్వారా తదనుగుణంగా చివరికి అదే పరివర్తన చెంది అదే తద్రూపాన్ని అంటే ఆ యొక్క పరతత్వాన్ని అందుకోగలుగుతుంది అని తెలుసుకోవాలి. చిత్తము ఎట్లు భావిస్తుందో ఒక్క క్షణములో అట్లే అగును. అహల్య కృత్రిమి ఇంద్రుల మనోనిశ్చయమే ఇందులకు దృష్టాంతము. కావున ఈ యొక్క చిత్తం అనేది ఏ విధమైన భావనతో ఉంటుందో తప్పక దాన్ని పొందగలుగుతూ ఉంది. ఏదో రకంగా దాన్ని అందుకుంటుంది. ఇక్కడ మనకి అహల్య ఇంద్రుని యొక్క కథ ద్వారా మనకి ఇది అర్థమైనది. కావున మునీంద్ర అతి తేజోవంతమైన ఈ చిత్తము ఏ ఏ విధముగా స్ఫురించునో ఆయా విధముగా దేహ రూపమున ప్రకటితమగుచున్నది. కనుక ఇది ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఆత్మకి అతి చేరువలో ఉన్నది. ఆత్మ నుంచి ఉద్భవించినది. ఆత్మ నుంచి శక్తిని గ్రహిస్తున్నది కనుకనే ఇది చాలా శక్తివంతమై ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది. అయితే అటువంటి చిత్తము ఏ విధముగా అయితే స్ఫురిస్తుందో ఆయా విధముగానే దేహం వర్తిస్తుంది. చిత్తము యొక్క స్ఫురణకి దేహము యొక్క వర్తనము తోడవుతుంది. కనుక అది ప్రకటితమవుతుంది. దేహ వర్తనములో ఆ చిత్తము యొక్క స్ఫురణ ప్రకటితమవుతూ ఉంటుంది. వాస్తవముగా ఈ దేహము కానీ, అహంకారము కానీ లేవు. యథార్థానికి వాటికి ఎట్టి శక్తి లేదు. అది బొమ్మ మాదిరి జడంతో, అది జడమే. దేహం అనేది జడమే. కానీ ఏకరసమై విజ్ఞానగానమైనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మయే కలదు. దాన్ని ఎరింగి ఇచ్చారహితుడుపై ఉండు. కావున లేనటువంటి జడతత్వంతో ఉండేటువంటి ఈ దేహంతో కూడి అహంకారాన్ని పొందడం ఏదైతే ఉందో అదే అజ్ఞానము, జీవత్వం అవుతుంది. కావున దీన్ని ఎంత అల్పమైనదో తెలుసుకుని ఉన్నతమైనటువంటి అన్నింటికంటే కూడా అధికమైనటువంటి అంటే అన్నిటికీ కూడా శక్తినిచ్చేది అదే. అటువంటి పరతత్వాన్ని పట్టుకుని అది ఎవరు? స్వస్వరూపమే, ఆత్మయే, తన నుంచే వస్తుంది. కనుక ఎవరైతే ఇది తెలుసుకుని ఆత్మని ఆశ్రయిస్తారో అంటే ఈ చిత్తం వెళ్ళి ఆత్మతో అనుసంధానం అవుతుందో అట్టి వారే ఎట్టి రకమైనటువంటి ఇచ్చలు లేని వారే ఆ యొక్క పరబ్రహ్మతత్వమునందు అనుభవంతో దాన్ని అందుకోగలుగుతారు అని ఇది భావం. బాలుడు బేతాళుని దేహముతో సంబంధము లేకపోయినప్పటికీ అది కల్పన చేత భయం పొంది ఆ బేతాళం అక్కడ లేదు. అయినా సరే బాలుడు యొక్క కల్పనలో అది ఉన్నట్టుగా భ్రమించి ఆ చిత్తంతో మరీ మరీ తలంచి చివరికి ఆ భయాన్ని అనుభవించి అది ప్రాణాల వరకు తెచ్చుకుంటాడు. కావున మరి ఎప్పుడు జరుగుతుంది అంటే అతని యొక్క కల్పన తొలగితే, భ్రాంతి తొలగితే, అతను కల్పించుకున్నాడు మనసు యొక్క భావనది. అది ఎప్పుడైతే తొలగుతుందో భయం కూడా రహితమైపోతుంది. అట్లే ఆత్మ కూడా కల్పనావశమున మనుష్యాది దేహములుగాను సర్వ దృశ్య ప్రపంచముగాను అగుచు దేహాదులు నశింప తాను నశించిదనని భావిస్తూ ఉంటుంది. కనుక ఎలా అయితే బాలుల్లో వచ్చిన కల్పన వల్ల బేతాళం వచ్చిందో అలాగే ఆత్మలో వచ్చిన కల్పన వల్లే జగత్తు ఏర్పడింది. ఈ జగత్తు వల్లే మనకి ఇన్ని రకాలైన అగచాట్లు. కనుక ఆ దేహమే నేననేటువంటి భ్రాంతికి లోనవుతుంది. దాని యొక్క నాశనమే నాకు మరణం అనేటువంటి భ్రమలో ఉంది. కావున తాను నశించదని భావిస్తున్నది. ఎప్పుడు అవిద్యా కల్పన అంతా కూడా నశిస్తుందో అప్పుడే భ్రమ కూడా తొలగుట వలన స్వస్వరూప ప్రాప్తి సంభవిస్తుంది. ఎప్పుడైతే ఈ అవిద్య అంతమవుతుందో, అజ్ఞానం అనేది తొలగిపోతుందో, భ్రమ తొలగిపోతుందో అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటితమవుతుంది. శుభకర్మలతో కూడిన శుద్ధ పురుష ప్రయత్నముచే ఈ ప్రపంచమున జనులచే పొందరాని వస్తువు ఏదీ లేదు. ప్రయత్నం అంత గొప్పదిగా ఉంటాయి గనక అదేమిటి?
నువ్వు చేసేటువంటి కర్మ ఏదైనా సరే శుభకర్మ అయి ఉండాలి. శుభకర్మ అంటే ఏమిటి? ఆత్మని ఉద్ధరించుకునే కర్మ ఏదైనా అదే శుభకర్మ. ఆత్మకి అణగదొక్కే విధంగా, ఆత్మ యొక్క విస్మృతి కలిగించే విధంగా చేయబడే కర్మ ఏదైనా అది అశుభ కర్మే. ఇదే శుభాశుభాలకి తేడా అండి. అంతేగాని మనం లోకములో మనం ఎంచుతున్నట్టుగా ఏవో భోగ పదార్థాలతో కూడినటువంటి క్రియాచరణలు ఉంటే దాన్ని శుభకర్మలని, అందుకు విరుద్ధంగా ఉన్న వాటిని అశుభ కర్మలని మనము భావిస్తూ ఉంటాం. ఇది వాస్తవం కాదు యథార్థంగా. ఎందుకంటే యావత్తు ఇదంతా కూడా స్వప్నతుల్యముగా చెప్పబడుతున్న దీంట్లో శుభాశుభ కర్మలుగా మనం ఎంచుతున్న వాటిలో పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదండి. కానీ యథార్థమైన శుభకర్మ ఏమిటి అంటే ఆత్మని ఉద్ధరించుకునే కర్మే శుభకర్మ. ఆత్మకు అన్యంగా ఉండే కర్మలన్నీ కూడా అశుభ కర్మలే. ఇది గుర్తించి వర్తించాలి మనుషులు. కనుక ఆ విధంగా ప్రయత్నం చేస్తే పొందరానిదంటూ ఏదీ ఉండదు. కావున మనసు శుద్ధ పురుష ప్రయత్నమును గ్రహించి శాశ్వతమైన ధైర్యమును ఆశ్రయించి ఉన్నచో ఇక అది దేని చేతను ఆక్రమింపబడనదై దుఃఖాదులతే కలుషితము కానిదై ఉంటుంది. కావున ఈ మనసు శుద్ధమైనటువంటి పురుష ప్రయత్నాన్ని గ్రహించాలి. శుభ ప్రయత్నాన్ని గ్రహించాలి. అంటే ఆత్మోద్ధరణ విషయంగా ఏ విధంగా ఉంటే మనకు ఆత్మస్మృతి కలుగుతుందో ఆ విధంగానే మనసు ఉండడానికి ప్రయత్నించాలి. అంటే వాసనలు లేని, అంటే వాసనలు ఎంత తగ్గించుకుంటే, ఎంత అరికట్టుకుంటే, అలాగే ఊహలు ఎంత అరికట్టుకుంటే అంత అది ఆత్మకు దగ్గరవుతుంది. ఇలా చేసే ప్రయత్నాలన్నీ శుభ ప్రయత్నాలేనండి. ఎంతెంత ఈ మనసుకి భౌతికంతో ఉండేటువంటి సక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తామో అంతంత అది శుభకర్మ అవుతుంది. ఈ సక్తత నుంచి దాన్ని విడగొట్టే ప్రయత్నం జరుగుతుందో ఇవన్నీ శుభకర్మలవుతాయి. ఈ విధంగా మనము ఆ ప్రయత్నం గ్రహించి శాశ్వతమైన ధైర్యమును ఆశ్రయించి, అంటే ఈ ప్రయత్నాల్లో ఒక్కొక్కప్పుడు మనసు వీగిపోతూ ఉంటుంది. అంటే ఏదైతే వద్దనుకుంటుందో మళ్ళీ అదే పొందే విధానం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. శుద్ధమైన ధైర్యమును ఆశ్రయించి ఉన్నచో ఇక అది దేని చేతను ఆక్రమింపబడినదై దుఃఖాదులచే కలుషితము కానిదే ఉంటుంది. ఎప్పటికీ కూడా అది దేని చేత ఆక్రమింపబడదు. అంటే ఈ యొక్క ప్రయత్నిస్తానే వచ్చేటువంటి ఎట్టి అవరోధాలైనప్పటికి కూడా అది వీగిపోదండి. అవరోధాలన్నిటిని కూడా దాటుకుని అది ముందుకే వెళ్తుంది. కనుక దానికి దుఃఖాన్ని పొందే అగత్యం కూడా ఎప్పుడు రాదు. ఎందుకంటే ఈ ప్రయత్నములో ఉండే మనసుకి క్రమంగా కలిగేదేమిటి? జ్ఞానం కలుగుతుంది. యథార్థమైన వాస్తవ తత్వము గ్రహించుకోగలిగేటువంటి అవగాహన వస్తుంది. తద్వారా ఈ జగత్తులో దానికి దుఃఖపడవలసిన అగత్యము రాదు. అసలు దుఃఖపడవలసిన అవసరం ఉండదు. ఎందుకు దుఃఖపడాలి అనే ప్రశ్న వస్తుంది. దేనికోసం దుఃఖపడాలి? స్వప్నము లాంటి దీంట్లో నుంచి ఏమి రాలేదని దుఃఖపడాలి, ఏమి కావాలని దుఃఖపడాలి, ఏమి జరగలేదని దుఃఖపడాలి. కనుక ఇలా తెలుసుకున్నటువంటి ఆ మనసు దేనికి దుఃఖించదు, దేనికి వ్యధన చెందదు. అది ఉత్తమోత్తమైన ప్రయత్నములో ఉంటుంది. ఎల్లప్పుడూ ఆత్మకి అనుసంధాన పడే విధానములోనే ఉంటుంది. అన్ని వాసనల్ని వదిలేస్తుంది. అన్ని సంకల్పాల్ని కూడా పక్కన పెట్టేస్తుంది. ఒకే ఒక శుభ సంకల్పంతో ఉంటుంది. అదే తన ఆత్మను తాను తెలుసుకొని తన స్థితిలో తాను ఉండేటువంటి ఏకైక ప్రయత్నములో ఉంటుంది. ఏకైక శుభ ప్రయత్నములో ఉంటుంది. ఇదేనండి మనుజుడు సాధించవలసింది. అనేకంగా ఉన్న దాంటిని ఏకం చేయటమే. ఇప్పుడు మన మనసుకు కూడా శక్తి ఉంది. దేన్నైనా పొందగలదు. ఎవరి యొక్క మనసుకైనా ఈ శక్తి ఉంది. కానీ ఎందుకు పొందలేకపోతున్నాము? అనుకున్నవి ఎందుకు సాధించలేకపోతున్నాము? అంటే కారణం ఒక విధంగా చెప్పాలంటే ఈ మానసిక శక్తిని మనుజుడు అనేకానికి విభజిస్తున్నాడు. దానికున్నటువంటి శక్తిని ఎప్పుడైతే విభజించి అనేకానికి పంచాడో ఆ శక్తి తగ్గిపోతుంది. ఏదైనా అంతే. పదార్థం ఉంది. దాన్ని అనేక మంది ఆరగిస్తే అది తరిగిపోతుంది. కొంత సొమ్ముంది. దాన్ని మనము అనేకానికి వినియోగిస్తే అది తరిగిపోతుంది. ఇలా మనకు మనసుకుండే శక్తి కూడా అంతే పరిమితమైనది. అది ఎక్కడి నుంచి శక్తిని తెచ్చుకుంటుంది అంటే ఆత్మ నుంచి తెచ్చుకుంటుంది. ఎప్పుడు విశ్రాంతికెళతామో, మనసు విశ్రాంతికెళుతుందో నిద్రా సమయంలో అది ఆత్మ నుంచి ఆ శక్తిని అందుకుంటూ ఉంటుంది. అందుకున్నటువంటి శక్తిని అది బయటికి తెచ్చుకుని, అది రకరకాల విషయాల కొరకు వినియోగించుకుంటుంది.
వినియోగిస్తూ ఉంటుంది. అది శక్తి విహీనత్వాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఇది అనేకం చేసిందో అది సంకల్పించినటువంటి ఏ సంకల్పం కూడా సరిగ్గా నెరవేరదు. కానీ ఎవరికైతే సంకల్పాలు తగ్గుతాయో, పరిమితంగా ఉంటాయో, క్లుప్తంగా ఉంటాయో, వారు ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది వెంటనే నెరవేరిపోతుంది. ఎందుకంటే ఆ మానసిక శక్తి, ఆ సంకల్ప శక్తి గొప్పదిగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే అది ఏకమై ఉంది. అది ఒక్కటే వ్యత్యాసం అండి. సంకల్పాలు నెరవేరకపోవటానికి, నెరవేరటానికి వ్యత్యాసం ఏంటి? ఏకమైనటువంటి దాని శక్తి పెరుగుతుంది. అనేకంగా విభజిస్తే దాని శక్తి తరుగుతుంది. తరిగినప్పుడు అది నెరవేరదు. కానీ యథార్థముగా ఒక యోగి అయినా, జ్ఞాని అయినా సత్యాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఈ శక్తిని ఇక దేనికి పంచడం. ఈ జ్ఞానం రానంత వరకు ఇంకా జగత్తులో దాని కొరకు, దీని కొరకు ఈ శక్తిని వినియోగిస్తూ ఉంటాం. ప్రతిరోజు మనము మన యొక్క శక్తిని ఎలా వినియోగిస్తాము? ఇంద్రియాల ద్వారా వినియోగిస్తామండి. అంటే ఈ కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, చర్మము అని చెప్తున్నాం కదా! ఈ ఇంద్రియాలు వాటి అనుభవాన్ని పొందటం కొరకు ఆ మానసిక శక్తిని ఉపయోగించుకుంటూ ఇంద్రియాల ద్వారా ఖర్చయిపోతూ అలా ఖర్చయిపోయినప్పుడు నిర్వీర్యం అయిపోతుంటుంది. కానీ అది మళ్ళీ తెచ్చుకుంటుంది. మళ్ళీ తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న శక్తిని ఖర్చు పెట్టేస్తుంటుంది. ఎప్పటికప్పుడు అది ఖాళీ అయిపోతూ ఉంటుంది. కొంతకాలానికి అది శక్తి తెచ్చుకోలేని స్థితికి వెళ్ళిపోతుందండి. లోపల మనకున్నటువంటి శక్తి పూర్తిగా రహితమైపోయి అంటే మనకి ఒక పరిమితం అంటే ఇంత శక్తిని నువ్వు వాడుకోవచ్చు అన్నటువంటి ప్రాణశక్తి ఉంటుందండి. దాన్ని మనము ఈ విధంగా శ్వాసల ద్వారా, ఇంద్రియాల ద్వారా ఖర్చు పెట్టేసినప్పుడు అది ఇంక మనకి అందకపోతే దాన్నే మరణము అన్నాం. కానీ ఒక యోగి అయితే, ఒక జ్ఞాని అయితే ఈ శక్తిని ఎప్పుడూ కూడా నిరుపయోగం పడనివ్వడు. ఉన్నతం చేసుకుంటూ ఉంటాడు. పోగు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు. యోగాభ్యాసం ద్వారా కానీ, జ్ఞానాభ్యాసం ద్వారా కానీ మనసుని ఎప్పుడైతే అనేకానికి పంపకుండా, విభజించకుండా ఒక్కదాని యందే ఏకాగ్రపరుచుతూ తనలో తాను ఉంచుకుంటాడో అంటే అది నెమ్మదిగా తనేంటి తానే లయత్వాన్ని పొందుతూ నేర్చుకుంటుందో అప్పుడు దాని శక్తి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. చివరికి అది ఎంత ఉన్నతమవుతుందంటే అదే ఆత్మతత్వాన్ని అందుకుంటుంది. ఎలా అయితే సముద్రంలో పడినటువంటి నీటి బిందువు సముద్రత్వాన్ని పొందేస్తుందో, సముద్రమే నేనంత గొప్పదైపోతుందో, అలాగే ఇదే మనసు చివరికి ఆ ఆత్మతో అనుసంధానమైపోయి, తద్రూపమైపోయి నేనే భగవంతుణ్ణి. చివరికి మనసే భగవంతుడు, ఈ చిత్తమే భగవంతుడైపోతాడు. ఎప్పుడు ఆ విధంగా అది లయత్వాన్ని పొందినప్పుడు. అలా కాకుండా అనేకంగా అదయిపోయి బయటకొచ్చి విజృంభించేస్తే అది శక్తి విహీనైపోయి ఏ సంకల్పం నెరవేరదు. కనుక అన్ని సంకల్పాల కంటే గొప్ప సంకల్పము ఏమిటంటే భగవంతుడిని పొందటమే, ఆత్మానుభూతిని అందుకోవడమే, ఆత్మ సాక్షాత్కారాన్ని అంటే నన్ను నేను తెలుసుకోవడమే. కనుక ఈ మనసుకు ఉండేటువంటి శక్తినంతటిని కూడా ఈ విధముగా ఎవరైతే ఏకీకృతం చేస్తారో వారు తప్పకుండా ఈ జన్మలోనే దాన్ని సాధించగలుగుతారు. ఎప్పటికో దాన్ని వాయిదా వేయవలసిన అవసరం లేదండి. మన ప్రయత్నం ఎంత గొప్పదిగా ఉంటదో ఫలం కూడా అంతే తొందరగా మనకు అందుతుంది. మనకి ఫలం తెలియట్లేదు, అనుభూతి రావడం లేదు, ఏమి తెలియడం లేదు అంటే ప్రయత్న రాహిత్యం అని అర్థం చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నం చేయలేకపోవడం వల్లే అటువంటి అనుభూతులు మనకు రావడం లేదని గ్రహించాలి. ఎందుకంటే అది వాస్తవం, యథార్థం, అది పరమ సత్యము. అందులో సంశయ సందేహమే లేదు. కనుక ఉందా లేదా, అవునా కాదా అని ఎప్పుడు కూడా సాధకుడు అవిశ్వాసాన్ని పొందకూడదు. అది యథార్థము. కనుక నువ్వు ఎంతెంత ప్రయత్నిస్తే అంతంత అంది తీరుతుంది. ఇహ జన్మలోనే దాన్ని గుర్తించాలి. కావున ఏ మనసైతే పవిత్ర వస్తువుని సదా ధ్యానించుచు, స్మరించుచు ఉండునో అక్కడ శాపములు కాని శాపములన్నీ ఉన్నప్పుడు కూడా శిలపై ప్రయోగింపబడిన బాణములు చెందమున ఆ శాపాలు కూడా నిష్ఫలములైపోతాయి. అంటే భౌతికము నుంచి మనకి ఏ రకమైనటువంటి అవరోధాలు రావండి. మనసు యొక్క దృఢత్వం ముందు అన్ని దుళ్ళిపోతాయి. ఎలా అయితే ఒక శిల మీద ప్రయోగించిన బాణాలన్నీ దుళ్ళిపోతాయో, ఆ శిలని ఏమీ చెయ్యలేవో, అదే విధముగా బయట నుంచి మన జీవితంలో మనకొచ్చే ఆటంకాలే కావచ్చు, ఇతరత్ర వ్యతిరేక అవస్థలే కావచ్చు, శాపాలే కావచ్చు,
గ్రహస్థితులు బాగుండలేదనే జాతకరీత్యా కావచ్చు, ఏ రకమైనప్పటికి కూడా ఆత్మస్థైర్యం ముందు అంటే మానసిక నిశ్చలత్వం ముందు వీగిపోవలసిందే. ఏది ఏమైనప్పటికీ కూడా. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు తన ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోడు. ఎన్ని వచ్చినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడు. ఇలా ఆపినవాడు మధ్యలోనే నిలిచిపోతాడు. ఎవరైతే ఈదుకుంటూనే ఉంటారో, ఎన్ని ఆటంకాలొచ్చినా తన ఈత మాత్రం ఆగకూడదు. వాడే ఒడ్డున చేరతాడండి. ఏదో ఆటంకం వచ్చింది గదా అని ఈత వదిలేసాడనుకోండి, ఈత కొట్టడం మానేస్తూ ఉన్నాడనుకోండి, ఏదో అడ్డొచ్చేసిందని వాడు మునిగిపోతాడు. కానీ ఎన్ని ఆటంకాలొచ్చినా ఎవరైతే తాను చేస్తున్నటువంటి క్రియ ఏదైతే ఉందో దాన్ని ఆపడో, తన ప్రయత్నాన్ని నిలపడో వాడే సాధ్యాన్ని పొందుతాడు. కావున తన పురుష ప్రయత్నముచే మనస్సును రాగ సంతాపరహితముగా చేసి మాండవ్య మహర్షి శూలము యొక్క అగ్రభాగం ఉన్నప్పటికీ క్లేశములన్నిటినీ జయించగలిగారట. ఈ మాండవ మహర్షి అనే ఆయన మనసుతో నిశ్చలములో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అనే దేహభావన ఆయనకి లేదు. శూలము యొక్క అగ్రభాగాన కూర్చుని కూడా ఆయన కించిత్తు కూడా క్లేశాన్ని పొందలేదంటే ఈ మాండవ్య మహర్షి. అంటే దేహంతో సంబంధము లేదండి అది. ఆత్మకు ఎప్పుడూ స్వస్థతే. అదెప్పుడూ ఆనందమయమే. కనుక ఎప్పుడు ఎవరి మనసైతే ఆ చోట స్థిరపడిపోతుందో వారికి దేహ దుఃఖాలు గాని, క్లేశాలు గాని వారిని ఏమాత్రము కూడా వారిని ఏ రకంగానూ కూడా ప్రలోభపెట్టలేవు, బాధించలేవు. కావున చీకటి నూతి యందున్నప్పటికీ దీర్ఘతపుడనే ఋషి మానసయజ్ఞ సమూహముచే దేవేంద్ర పదవిని అలంకరించగలిగాడట. ఇదంతా కూడా చరిత్రలో ఎందరో మహానుభావులు అందుకుని ఉత్తమ స్థితులండి. కావున చీకటి నూతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చీకటి నూతిలో ఉండేవారట. దీర్ఘతపుడనేటువంటి ఒక ఋషి ఆ యొక్క చీకటి నూతిలో ఉండి అక్కడే తపస్సు చేస్తూ ఎప్పుడు బయట ప్రపంచమే చూడలేదట. అయినప్పుడు కూడా ఆయన ఇంద్రుడితో సమానుడయ్యాడు. ఇంద్ర పదవిని అందుకునేందుకు గొప్పవాడయ్యాడు. అది మానసిక శక్తి. అలాగే ఐందవులు సామాన్య మానవులే. ఒక బ్రాహ్మణ కుమారులారు. ఒక బడుగు బ్రాహ్మణుడికి ఉదయించారు వారి తపస్సు ఫలితంగా. అయినప్పటికీ కూడా వారి వారి యొక్క పురుష ప్రయత్నం వల్ల మనోబలము చేతను బ్రహ్మ పదవిని పొందగలిగారు. బ్రహ్మాండాన్ని సృష్టించగలిగారు వారు. వారు ఇప్పుడు ఆ ఆస్థానము నుండి తొలగింప నేను శక్తుడును కాను. కనుక వారిని ఆ స్థానములోంచి తొలగించడానికి విధాత బ్రహ్మదేవుడు కూడా సత్యము కాదు. ఈ మానసిక స్థితి, మానసిక శక్తి అంత గొప్పదండి. వీరు కాక ఇంకను ఎందరో సావధాన చిత్తులను ధీరులు అయినటువంటి దేవతలు, మహర్షులు తమ అనుసంధానమును, జ్ఞానమును చిత్తము నుండి ఒకంతైనను త్యజింపకయే ఉన్నారు. వీరందరూ ఎలా సాధించారు అంటే తమ మనోశక్తిని ఏకాగ్రపరచడం వల్ల సాధించారు. తాము పొందాలనుకునే లక్ష్యమునందు ఏకాగ్రపరిచారు మనోశక్తిని. అనేకంగా విడిపోతున్నటువంటి శక్తిని వాళ్ళు ఏం చేశారు? దగ్గరగా తీసుకొని ఏకం చేసి దాని బలాన్ని పెంచారు. ఇదే మనకి ఉన్నతం చేసే విధానం. కావున వీళ్ళే కాకుండా ఎందరో మహానుభావులు, సావధాన చిత్తులు, ధీరులు అయినటువంటి దేవతలు. దేవతలు కూడా ఆ దేవతా స్థానాన్ని ఎలా అందుకున్నారంటే ఎటువంటి ప్రయత్నం చేతనే అందుకున్నారు. మహర్షులు వీరందరూ కూడా తమ అనుసంధానమును జ్ఞానమని అంటే ఎల్లప్పుడూ కూడా ఆ జ్ఞానముతోటి అనుసంధానపరుచుంచారు తమ మనస్సుని, తమ చిత్తాన్ని. కనుకనే వాళ్ళు మహర్షులు అవ్వగలిగారు, దేవతలు అవ్వగలిగారు. వారు వారి యొక్క లక్ష్యాన్ని సాధించగలిగారు. అలాగే బ్రహ్మతత్వాన్ని అందుకోగలిగినారు. కావున ఎవ్వరమైనా చేయవలసినది ఇదే సాధన. అనేకంగా ఉన్న మనసుని ఏకం చేయగలిగి ఉండాలి. ఇంకా అటు ఇటు ఎటు లేదు. తమ లక్ష్యం ఏదైతే ఉందో దాని యందు మనసును స్థిరపరుస్తూ ఉండాలి. నిశ్చలం చేసుకుంటూ ఉండాలి. కానీ లక్ష్యం మాత్రం నిర్ణయించుకోవాలి వివేకంతో. దేని కొరకు ఇట్టి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భౌతిక ఫలాలు కూడా ఇలానే వస్తాయి. భౌతికములో ఒక వ్యక్తి ఏదైనా ఒక కోరిక కోరాడు అంటే వాడి మనసు అనునిరతము దాన్ని జపిస్తూ ఉంటుంది, తలుస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా ధ్యానిస్తూ ఉంటుంది. తద్వారా వాడు తప్పనిసరిగా ఆ వస్తువుని పొందుతాడండి. తమ కోరిక నెరవేర్చుకోగలుగుతాడు. ఇది మానసిక శక్తి. కానీ ఇటువంటి భౌతిక కోరికను తీర్చుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇవన్నీ స్వల్పములు, అల్పములు. కావున ఆ కోరేదేదో ఎప్పటికీ నాశనము లేనటువంటి
పరమ సత్యమైనటువంటి ఆ పరమానందాన్ని ఎవడైతే వాంఛిస్తాడో, దాని కొరకే తన మనసుని ఏకాగ్రం చేసి నిరంతరము కూడా తపిస్తాడో వాడికదే అందుతుంది. కనుక ఈ చిన్న చిన్న వాటి యందు ఉండినటువంటి మనస్సుని వీటి నుంచి వెనక్కి తీసి ఉత్తమోత్తమైన దాని యందు నిలపగలిగి ఉండాలి. శారీరక వ్యాధులు కానీ, మానసిక వ్యాధులు కానీ, శాపములు కానీ, పాపదృష్టి కలవారు కానీ, ధ్యేయమందు ఏకాగ్రత గల చిత్తమును కమలపు దెబ్బలు శిలను ఛేదించలేనట్లుగా ఛేదింపజాలవు. ఇటువంటి స్థిరమైన చిత్తంతో ఉన్నవారిని, వారి యొక్క ఏకాగ్రతని, వారి యొక్క అనుసంధాన స్థితి నుంచి ఏ రకంగానూ కూడా వాళ్ళని పక్కకి మరల్చలేమండి. ఏంటంటే శారీరక బాధలు వచ్చినా వాళ్ళు దాని నుంచి మరలరండి. మహానుభావుల చరిత్ర మనం ఎన్నో వింటూ ఉంటాం. ఎందుకంటే వారికి దేహానికి రాకూడనటువంటి వ్యాధి వచ్చి బాధించినప్పటికీ కూడా వారు దాన్ని తీసుకోలేదు. ఒక రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇలాంటి వారి చరిత్రలు వింటే వాళ్ళు దానిగానే చూశారు. తమ యొక్క ఏకాగ్రతను మాత్రము ఎన్నడూ మరల్చలేదు దాని వైపు. అలాగే మానసిక వ్యాధులు కావచ్చు, శాపములు కావచ్చు, పాప దృష్టి గల వారి యొక్క దృష్టి కావచ్చు మన మీద పడొచ్చు. కానీ ఇవేవి కూడా వారి ఏకాగ్రతను భంగం చేయలేవు. వారిని ఆ స్థితిలోంచి మరల్చలేవు. కావున శాపాదులు, కామక్రోధాదులు, మానసిక చింతలు మొన్నగు బాణములచే కొట్టబడిన వారు ఎవరకలరో వారి మనసు పురుష ప్రయత్నమునందు దృఢత్వము లేనిదే వివేకమున అది అసమర్థమై ఉన్నదని నేను తలంచెదను. కానీ ఎవరైతే మధ్యలో వచ్చిన వాటిని పట్టుకుని వీగిపోతూ ఉంటారు, కారణాలు వాటిగా నిరూపణ చేస్తూ ఉంటారు, ఏవేవో ఆటంకాలు చెబుతూ ఉంటారు. ఇలా చెబుతూ ఎవరైతే ఈ ప్రయత్నం నుంచి విరమించేస్తూ ఉంటారో, పడిపోతూ ఉంటారో, వారి యొక్క మానసిక దృఢత్వం సరిగా లేదని తెలుసుకోవాలి. ఆ నిశ్చలత్వ స్థితి సరిగా లేకపోవడం అని ఇక్కడ గ్రహించాలి. ఈ ప్రపంచమున సావధాన చిత్తుడగు వాడు స్వప్నమందైనను లేక జాగృతునందైనను దోష సమూహములచే ఎన్నడును ఒకంతైనను ఖండింపబడు. ఈ జాగృతిలో ఇక్కడ వ్యవహారంలో ఉన్నప్పుడు వాడు తన నిశ్చలమును కోల్పోడు. అలాగే స్వప్నావస్థలో కూడా వాడు ఎందుకంటే వాడు ఏదై ఉంటాడో వాడికి వచ్చే స్వప్నం కూడా అదే మాదిరిగా ఉంటది ఇంచుమించుగా. కావున వాడు స్వప్నములో కూడా ఆ స్థితిలోనే దాన్ని అనుభవిస్తాడు, ఆ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మనుజుడు పురుష ప్రయత్నము తన మనసు చేతనే తన మనస్సును పవిత్ర మార్గమును వినియోగించవలెను. కావున మనుజుడు ఏం చేయాలి? సావధాన చిత్తుడై మనుజుడు పురుష ప్రయత్నము చేత. ఈ పురుష ప్రయత్నం ఏమిటండి అంటే తన మనస్సు చేతనే తన మనస్సు నియంత్రించుకోగలిగిందా. మనసును ఎవరు నియంత్రిస్తారండి అంటే బయట ఎవరు నియంత్రించరండి. మన మనసును నియంత్రించడానికి ఇంకొకళ్ళు ఎవ్వరికీ అధికారము లేదని చెప్పుకున్నాం. కనుక మన మనసును నియంత్రించగలిగే శక్తి మన మనసుకే ఉంటుంది. కనుక నా మనసుని అటు ఇటు పోనివ్వకుండా నేను నిశ్చలం చేసుకుంటాను, ఆత్మ ఎందే స్థిరపరచుకుంటాను, ఆత్మానుసంధానమందే నిరంతరము రమిస్తాను అని నిర్ణయించుకోవలసింది, దాన్ని అమలుపరచవలసింది ఎవరు అంటే మళ్ళీ మన మనసే. మనసుతో ఇటువంటి సంకల్పం చేసుకోవాలి. కనుక అనేక సంకల్పాలను విడిచిపెట్టి ఏకైక సంకల్పంలోకి దాన్ని తెచ్చుకోవాలి అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా భగవంతుడగు బ్రహ్మదేవుడు పూర్వము నాకు బోధించిన దాన్ని నేను నీకు తెలియజేశానని వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారికి చెబుతూ, ఒకోనొకప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా నాకు చెప్పినటువంటి ఇతిహాస వృత్తాంతాన్ని, ఇతరత్ర జ్ఞానాన్ని ఉన్నదున్నట్టుగా నీకు నేను ఇప్పుడు తెలియజేశానని చెబుతూ, ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం ఉత్పత్తి ప్రకరణే 5వ నామ 4థోధ్యాయ అనేటువంటి అధ్యాయాన్ని ముగించారు. ఈ అధ్యాయంలో మనకి 5వ తెలియజేశారు. అదే విధంగా ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణంలోనే మరలా కొన్ని విధానాలు మనకు తెలియజేస్తారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. శ్రీ వశిష్ఠ గీత అథ 5మోధ్యాయ. ఈ యొక్క ఉత్పత్తి ప్రకరణములో 5వ అధ్యాయంగా చెబుతున్నారు. ఇదేమిటంటే చిత్త చికిత్సా వర్ణనము. చికిత్స అంటే వైద్యం.
ఎవరికి అంటే చిత్తానికి. చిత్తానికి చేసేటువంటి చికిత్స యొక్క వర్ణనం చెప్తారు ఇక్కడ. దాంట్లో మొట్టమొదటి భాగంగా మనోనాశనమే మోక్షము అనే దాని గురించి చెప్తూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితో ఇలా పలుకుతున్నారు. ఓ రామచంద్ర, విక్షేపయుక్తమగు మనసే స్వరూపముగా గల ఈ సంసారమనే మోహారణ్య శిథిల లత సమ్యక్ జ్ఞానమనే బొడ్డలచే నరకబడినచో, అంటే మూలాజ్ఞాన వినాశం వలన మరల ఎన్నటికి మొలకెత్తదు అన్నారు. ఏమని చెప్పారు వశిష్ఠుల వారు శ్రీరాముడితోటి? ఓ రామచంద్ర, విక్షేపయుక్తమగు మనస్సే స్వరూపముగా గల ఈ సంసారం అనేటువంటి మోహారణ్య శిథిల లత, ఇది ఒక లత లాంటిది. ఈ సంసారం అనేది ఒక ముళ్ళ కంప చెప్పాలంటే. ఇది ఏం చేస్తుంది? లతలాగా ఆ కంపను అలాగా విస్తరించిపోతూ ఉంటుంది, అల్లుకుపోతూ ఉంటుంది. అయితే ఇదేమిటి? ఈ మనస్సే. ఈ మనస్సే ఈ జగత్తులో అలా లతలాగా ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి, ఒక విషయం నుంచి ఒక విషయం మీదకి ఇలా అది అల్లుకుపోతూ ఉంటుంది. ఒక వ్యవహారం నుంచి ఇంకో వ్యవహారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పటికీ దానికి విరామమే ఉండదండి, తీరికే ఉండదు. మనం చెప్పే పదం ఇదే. ఏమిటి చెప్తాము? ఎవరేది అడిగినా మాకు ఖాళీ ఉండదు, మాకు తీరిక ఉండదు, కనుక మేము ఇది చెయ్యలేము, ఇది అవ్వదు అనే విధానంలో మాట్లాడుతూ ఉంటాం సహజంగా. మానవుడుగా ఉన్న మనందరికీ ఇది అనుభవమే. ఎందువల్ల అంటే ఇలా జగత్క్రియలు మనకి విస్తారమైపోయి కనీసం మన లోపలికి మనం వెళ్ళడానికి ఆ మనిషికి కించిత్తు కూడా సమయము దొరకడం లేదు అంటే కారణం ఏమిటంటారు? ఈ మనసు ఆ విధంగా అల్లుకుపోతుంది. ఈ యొక్క జగత్తులో విషయాల నుంచి విషయానికి, ఒకదాని నుంచి ఒకదానికి అది మరలిపోతూ ఉంటుంది, అల్లుకుపోతూ ఉంటుంది. అది ఎప్పటికీ వెనక్కి రాదు. కనుక ఎక్కడ దానికి కామా కానీ ఫుల్ స్టాప్ అనేది ఉండదండి. ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటది. కావున ఆ విషయాలను పట్టుకుని పరుగులు పెడుతూ ఉంటాం. ఈ దేహం కూడా దాంతో పాటు పరుగులు పెడుతూ ఉంటుంది. కానీ దేహ చలనానికంటే కూడా మనోచలనము చాలా వేగంగా ఉంటుంది. ఈ మనసు వెళ్ళిన చోటకల్లా దేహం వెళ్ళలేదండి. మనసు ఊహించిందల్లా దేహం చెయ్యలేదు. ఇదే మనకి వ్యాకులత్వాన్ని కలిగిస్తుంది. కనుక ఏదో ఒక ఎయిమ్ ఎక్కడో పెట్టుకున్న అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అని మనం బాధపడుతూ ఉంటాం. ఇలా ఒకదాన్ని పొందిందనుకోండి ఇంకొకటి, ఇంకొకటి పొందిందనుకోండి ఇంకొకటి. దీనికి అంతమే ఉండదండి. కనుక చర్యలకు కూడా అంతం ఉండదు. కనుక సమయం కూడా మిగలదండి. సమయమంతా కరిగిపోతూనే ఉంటుంది. ఎందులో కరిగిపోతుంది ఈ సమయమంతా? అంటే యథార్థం తెలుసుకోలేకపోవడం వల్ల, మనం దీన్ని యథార్థమని నమ్మడం వల్ల మన సమయాన్నంతటిని ఈ యొక్క నాశవంతమైనటువంటి స్వప్న రాజ్యంలోనే కరిగించేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. కనుక సమయమే లేదనుకుంటున్నాం. కానీ మరి మన కోసం మనం మిగిల్చుకునే సమయం అండి. మన కొరకు మనం ఉంచుకోవడానికి మన యొక్క ఉద్ధరణ కొరకు మనం మిగిల్చుకునే సమయం ఎంత మాత్రము లేకుండానే అయిపోతుంది. దీన్ని బట్టి మనం ఎంత వివేకవంతులమో అర్థం చేసుకోవాలి. క్షణము తీరిక లేని విధంగా వర్తిస్తున్నాం. కానీ ఏది మనకు పనికొచ్చేదైతే కాదండి. మనకి అవసరమైనదైతే కాదు. యథార్థముగా నేనైన ఆత్మకి ఉపకరించేదైతే కాదండి. దాని యొక్క స్వస్థానంలో దాన్ని నిలపడానికి పనికొచ్చేదైతే కాదండి. కానీ అందుకు వినా ఎన్నో క్రియాచరణలు చేస్తూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనుకున్నాం ఈ రోజున. ఈ విధంగా ఉన్నంత వరకు మనకి ఈ వ్యాధి పోదండి. ఇదే భవరోగం. సంసారం అనే వ్యాధి అంటే ఇలా అల్లుకుపోవడమే వ్యాధి ఇది. దీంట్లోంచి ఎప్పటికీ తిరోగమనం అవ్వలేమండి ఇలానే ఉంటే. కావున ఇదొక లతలా అల్లుకుపోతుంది. ఈ యొక్క మరి దీనికి మందేమిటి అండి అంటే ఆ యొక్క మూలాన్ని తొలగించడమే. ఆ లతకి ఉన్నటువంటి దుంప ఎక్కడుందో చూసుకుని అక్కడ దాన్ని ఛేదించాలి. దేని చేత ఛేదించాలి అంటే సమ్యక్ జ్ఞానం అనే గొడ్డలి, యథార్థ జ్ఞానం, వాస్తవ జ్ఞానం అనే గొడ్డలి ఉంటే అప్పుడు మాత్రమే మనం దీన్ని పెకిలించుకోగలుగుతాం. దీని నుంచి విడువడగలుగుతాం. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, మనకి భగవద్గీతలో భగవాను చెప్పిన అస్త్రం కూడా ఇదే. అసంగత్వం అనేటువంటి శస్త్రాన్ని కలిగి ఉన్నప్పుడే దృఢమైనటువంటి ఆ యొక్క అస్త్రం కలిగి ఉంటేనే మనము దాన్ని పెకిలించగలుగుతాం ఈ భవరోగాన్ని. అయితే
ఏ కల్పనయు లేని నిర్మలముగు పరబ్రహ్మమునందు ఆకాశమున నీలత్వం వలె అజ్ఞాన దృష్టి చేత జీవత్వం అనేది స్ఫురిస్తున్నది. యథార్థానికి వాస్తవానికి ఆకాశం నిర్మలమైనది. దాంట్లో ఏ కల్పన లేదు. దాంట్లో ఏ రంగు లేదు. ఏ యొక్క ఆకృతి లేదు. శూన్యమండి ఆకాశం అంటే. కానీ దాంట్లోకి ఎన్నో రకాల ఆకృతులు వస్తున్నాయి. వర్ణనొస్తుంది. అంటే వర్ణం, రంగొచ్చింది. నీలత్వం వచ్చింది. ఇదంతా మనకి భ్రాంతి వల్ల ఏర్పడింది. యథార్థముగా ఆ నీలి రంగు అనేది ఆకాశానికి లేదండి. మన దృష్టి లోపం వల్ల మనకి ఆ శూన్యమే నీలవర్ణంలో కనిపిస్తుంది. ఆకాశరంగు అంటాం. అది ఎప్పుడైతే మనకి జ్ఞానం కలిగినప్పుడు ఆకాశానికి రంగు లేదు అనేది మనకు అర్థమవుతుందో, అదే విధంగా ఈ యొక్క అజ్ఞాన దృష్టి ఉండడం వల్లే మనకి జీవత్వం అనేటువంటి నీలత్వం వచ్చింది. ఆకాశానికి ఆ నీలివర్ణం ఎలా వచ్చిందో, అలాగే శుద్ధమైన ఆత్మలోకి ఏమొచ్చింది అంటే జీవుడు, జీవత్వము. నేనొక వ్యక్తిని, నేను ఉన్నాను, నేను జీవించి ఉన్నాను. నాకొక దేహము, ఈ శరీరము, ఇది నేను, దీనికి సంబంధించినవన్నీ నావి. ఇటువంటి భావనలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అదంతా జీవత్వం అనే పొరండి. ఆ లేని నీలత్వం ఎలాగో, ఈ లేని జీవత్వం కూడా మనల్ని భ్రమింప చేస్తుంది. ఇది యథార్థమైన అవగాహన రానంత వరకు, ఆ నీలాన్ని ఎలా నమ్మి ఉంటామో, ఈ జీవత్వాన్ని కూడా అలాగే నమ్మి ఉంటాం. కానీ అవగాహన, స్పృహ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దీని నుంచి బయటపడతాం. కావున ఇక్కడ దేవతలు అంటే యథార్థముగా జనింపకుండాను ఈ దైత్య నాగ మనుష్య దేవతలు వాసనామాత్ర రూపములుగా ఉపాధులతో కూడి మరల పరల జనించడం వలన ప్రపంచమున కాంచబడుచున్నది అన్నారు. ఇక్కడ గమనించండి, వాస్తవముగా ఒక మానవ జాతిని చెప్పలేదండి ఇక్కడ. దైత్యులు, నాగులు, మనుష్యులు, దేవతలు. ఇక్కడ దేవతలు చాలా ఉత్తములు అనుకుంటాం. దేవతలు గొప్పవాళ్ళు అనుకుంటాం. అలాగే నాగులు కానీ, ఇతరత్ర వాళ్ళు కానీ, రాక్షసులు కానీ, మానవులు కానీ, ఏదైనా జన్మేనండి. ఇవన్నీ కూడా ఏమిటి? అసలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? ఈ జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఇవి నిజంగా చెప్పాలంటే యథార్థంగా తీసుకుంటే అసలు ఇవేవి లేవండి. దేవతలనే వాళ్ళు లేరు. రాక్షసులు లేరు, మానవులు లేరు, ఇతరత్ర జాతులు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే అసలు జగత్తే లేదండి. అసలు సృష్టి ఉద్భవించలేదు వాస్తవానికి. కానీ ఉద్భవించినటువంటి భ్రాంతిలో ఉన్నాము కనుకనే, అది నమ్ముతున్నాము కనుకనే, ఆ ఉద్భవించిన సృష్టిని యథార్థమనే భ్రమలో ఉన్నాము కనుకనే ఈ జన్మ పరంపరలండి. ఈ జన్మల్లో వ్యత్యాసాలు. ఈ జన్మ నుంచి ఆ జన్మ. ఇక్కడ పుణ్యం చేసుకుంటే దేవతల యొక్క జన్మలొస్తాయి. పాపం చేసుకుంటే రాక్షస జన్మలొస్తాయి. అలాగే ఉత్తమ కర్మాచరణ చేస్తే ఉత్తమ జన్మకెళ్తాము. తక్కువ కర్మలు చేస్తే ఇతరత్ర జన్మలకు పోతాము. ఇలాగ మనకి ఒక కథాంశం ఉంది. అంటే ఇవంతా దీని గురించి వివరణ అంతా ఉందండి యథార్థంగా. ఎందుకుంది? శాస్త్రం కూడా చెప్పింది ఈ విషయాల్ని. లేని దాని కొరకే ఇంతెందుకు చెప్పారు అంటే, శాస్త్రం చెప్పిందంతా లేని దాని గురించి చెప్పిందండి. లేని దాని గురించే లేకుండా చేసుకోవాలి కనుక దాంట్లో ఉన్న అల్పత్వాన్ని రుజువు చేయడం కోసం దాని గురించి మాట్లాడింది శాస్త్రం. అసల ఈ లేనిది లేకపోతే అసలు శాస్త్రమే కూడా లేదండి. శాస్త్రం యొక్క అవసరం ఏముంది? ఇప్పుడు మనం అందులో ఉన్నాము కనుక దాంట్లోంచి బయటపడే మార్గం కూడా అవసరమైంది. అందులో లేకపోతే, అది నిజమనేటువంటి భ్రాంతిలో లేకపోతే, నమ్మకంలో లేకపోతే శాస్త్రం యొక్క అవసరం ఏముంది అని. అందుకే జ్ఞానం తెలిసిన తర్వాత తాను ఇంతకు ముందు చదివినవి, తెలుసుకున్నవి అన్నీ పడిపోతాయన్నారు. యథాతే మోహకల్యం బుద్ధిరేతి తరిష్యతి తదా గంతాస నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అని భగవద్గీత శ్లోకములు 2వ అధ్యాయంలో చెప్తారు. ఏమిటి అంటే, నీకు ఏదైతే తెలియాలో, ఏదైతే నీకు అనుభవం అవ్వాలని అయినప్పుడు, ఇప్పటి వరకు నువ్వేమైతే తెలుసుకున్నావో, ఏమైతే చదివేవో, లేదా ఏదైతే సాధన చేశావో అవన్నీ పడిపోతాయి. వాటి యొక్క ఉపయోగం ఏమీ లేకుండా అయిపోతుందన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అజ్ఞానాన్ని రహితం చేయడం కోసం మార్గాలండి. అంతేకాని ఆత్మని పొందుట కొరకు కాదండి. చీకటిని తొలగించడానికి ఎన్నో మార్గాలు చెప్పారండి. వెలుగు రావడానికి చెప్పక్కర్లేదు. చీకటి తొలగితే ఉండేది వెలుగే. కనుక వెలుగు ఇలా వస్తుంది, అలా వస్తుందని చెప్పకపోయినా చెప్పవలసిన అవసరం లేదు.
ఉన్నది వెలిగే. దాంట్లోనికి చీకటొచ్చింది. కనుక ఇప్పుడు చెప్పవలసినటువంటి సూత్రాలన్నీ దేని కొరకు చెప్పాలి? చీకటిని ఎలా రహితం చేసుకోవాలి? దాన్ని ఎలా పక్కకు పారద్రోలాలి? అనే దాని గురించి మనకి మాట్లాడతారు. ఇవన్నీ విషయాలు కూడా దాని గురించి ఇన్ని రకాల ఉపమానాలన్నీ పెట్టి మనకి ఎన్నో రకాల శాస్త్రాలు. చీకటి తొలగిపోతే ఇంక వచ్చేదేదో అదే వస్తుంది. అది తొలగితే వెలుగు వస్తుందని వేరే చెప్పక్కర్లేదు. అలాగే భ్రమ తొలగిపోతే, అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం అదే కలుగుతుంది. తద్వారా జ్ఞాన ప్రాప్తి ద్వారా ఆత్మానుసంధానం. అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రస్ఫుటమవుతుంది. యథార్థంగా నువ్వెవరివో నీకు తెలుస్తుంది. అంతే. కానీ అందుకు ఆటంకంగా, అవరోధంగా ఉన్న వాటిని తొలగించుకోవడం కొరకు మనకి ఇన్ని సాధనా మార్గాలు. అదే విధంగా జన్మలు కూడా అనేకం చెప్తారు. అనేక రకరకాల జన్మలు, రకరకాలైనటువంటి విధానాలు ఉత్తమము, అధమము. ఇది ఇది ఈ మార్గము, అది ఆ మార్గము అని దీని కొరకు మనం ఎకరువు పెడితే అసలు అంతము కానటువంటి విషయం అండి ఇది. దాన్ని మొదలుపెడితే ఈ మాయలో మాయ ఎంత వర్ణించినా అది అవ్వదండి. దానికి ఇంక అంతము ఉండదు. ఎప్పుడు వెలుగొచ్చినప్పుడు చీకటి ఎలా పోద్దో, అలాగే జ్ఞానం వచ్చినప్పుడే అది నివృత్తి అవుతుంది. కావున ఈ జన్మలన్నీ ఉపాధులతో కూడి ఇవన్నీ కూడా మరల మరల జనించుచుంట ప్రపంచములో ఎందుకు జరుగుతుంది? జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ అజ్ఞానం వల్ల, ఈ భ్రమ వల్ల. అంటే దేవతలుగా ఉన్న వాళ్ళలో కూడా భ్రాంతి ఉందని తెలుసుకోవాలి దీన్ని బట్టి. కొంత ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. పుణ్యకార్యం చేస్తారు. పుణ్యాన్ని అనుభవించడం కోసం దేవతా జన్మలకు వెళ్తారు. కానీ ఇక్కడ కూడా నేను పలానా దేవతనై ఉన్నాను, పలానా విధానం ఉన్నాననే ఒక భ్రాంతి ఉంటుందట అక్కడ కూడా. అందుకే దేవతల్లో కూడా కలుషితాలుంటాయండి, కల్మషాలుంటాయి, మోసాలున్నాయి, అలాగే అరమరికలుంటాయి. అన్నీ ఉన్నట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయండి. దేవతలు యుద్ధాలు చేసుకొని ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అసూయపడినటువంటి లక్షణాలు ఇలా ఎన్నో మనం వింటున్నాం. అంటే అది కూడా ఒక జన్మేనండి. దేవతల జన్మ కూడా ఒక జన్మే. కావున సత్యం తెలుసుకున్న వాడెప్పుడు కూడా దేవతల యొక్క జన్మలు కావాలని కోరుకోడండి. ఎందుకంటే అక్కడ కూడా కొంతకాలమే ఉంటాం. కొంతకాలమే ఆ యొక్క సుఖాలు పొందుతాం. మరలా ఇక్కడికి రావాల్సినదే. క్షీణే పుణ్యే మధ్యలో. మళ్ళీ ఆ పుణ్యం ఎప్పుడైతే క్షీణించిపోతుందో మళ్ళీ మధ్యలోకానికి వచ్చి పడిపోవాలి. ఇలా ఎగుడు దిగుళ్ళు ఇవన్నీ ఎక్కడున్నాయి? వాస్తవము కానిటువంటి భ్రమామాత్రమైనటువంటి జగత్తులోని ఇవన్నీ మార్పులున్నాయి. ఈ విశాలమైన బ్రహ్మాండంలోని ఇన్ని లోకాలున్నాయి. యథార్థం తెలుసుకుంటే ఇన్ని లోకాలలో ఇన్ని రకాలైనటువంటి జన్మలు లేవు. ఉన్నది ఒక్కటే పరమ సత్యం. అది ఒక్కదాన్ని ఎవరైతే స్పృశిస్తారో, దాన్ని తెలుసుకుంటారో, దాని కొరకు మాత్రమే ప్రయత్నపరులై ఉంటారో, మళ్ళీ ఇందులో మళ్ళీ హెచ్చుతగ్గుల కోసం ఏమీ ప్రయత్నం ఉండదు. అంటే ఇక్కడేదో కాస్త గొప్పవాళ్ళుగా ఉందామని కానీ, ఇంతకంటే మంచి జన్మకెళదామనే దాని కోసం కాకుండా, వాస్తవమైన తత్వంలోకి వెళతారో అదే యథార్థ సాధనవుతుంది. వారే ఎప్పటికైనా సరే తమను తాముగా అనుభవించుకోగలుగుతారు. కావున సాధువైనటువంటి ఓ రామచంద్ర, ఆ దైత్య నాగ మనుష్యాదుల యొక్క జన్మ విహరణములందు ఆత్మస్వరూప విస్మరణము తప్ప మరి ఒక కారణము లేదు. ఆ దైత్యులు, నాగులు, దేవతలు ఇత్యాది జన్మల్లో కూడా ఏం కనిపిస్తుందంటే ఆత్మ విస్మరణ. వాళ్ళు కూడా ఆత్మను మర్చిపోతారు. మేము ఆత్మస్వరూపులమై ఉన్నాం, భగవంతునిమై ఉన్నాం, మేమే అంత శక్తి చైతన్య మాత్రమై ఉన్నాం అనే తత్వాన్ని కోల్పోయి, నేను పలానా దేవతని, పలానా దేవిని, లేకపోతే పలానా నాగుని అని చెప్పి అవి భావిస్తూ ఉంటాయి. మనము ఆరాధించి విగ్రహారాధనతో చేసే దేవతా సమూహాలన్నీ అవి కూడా ఎలా ఉన్నాయో గుర్తించిన దీన్ని బట్టి భ్రమామాత్రంగానే ఉన్నాయి. అంటే ఒక ఆవరణ దోషంతోటే ఉన్నాయి. కాకపోతే ఈ మానవుడి కంటే కొంచెం ఉత్తమత్వాన్ని పొందుండొచ్చు, ఉత్తమ గుణాల్ని పొందుండొచ్చు. కానీ వాటిల్లో కూడా ఆత్మ విస్మరణ ఉందండి. అందుకనే దేవతలకి కోరికలు ఉన్నాయన్నారు. ఎందుకున్నాయి అంటే ఆత్మ విస్మరణే. కావున ఈ మనుజులు మనం ఆరాధించేటువంటి అన్య దేవతా ఉపాసన ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందండి అంటే విస్మరణ, ఆత్మ విస్మరణ ఉన్న చోట వీటన్నిటికి అవకాశం వస్తుంది. ఆత్మ స్మృతిలో ఉన్నవాడికి ఆరాధించటానికి కానీ,
లేకపోతే వారి వారి యొక్క కోరికలు తీర్చడం కోసం కానీ, ఇతరత్రా ప్రయత్నాలు ఏవి కూడా అక్కడ ఉండవండి ఇంకా. ఒకే స్మృతి, ఒకే విధానం, ఒకే ఆత్మస్మృతిలో ఉంటాడు. కానీ ఈ ఆత్మ విస్మరణ ఉండడం వల్లే మనము ఈ యొక్క నాగరిక ప్రపంచంలో కూడా ఒక్కొక్కసారి అనాగరిక తత్వానికి వెళ్ళిపోతున్నాడండి మానవుడు. ఇదేదో గొప్పగా మేము చాలా విషయాలు గ్రహించాం. ఇప్పుడు చాలా ఉన్నతులమయ్యాం అనుకుంటున్నాం. కానీ ఇంకా ఎక్కడున్నామంటే మూఢనమ్మకాల్లోనే ఉన్నాం. అజ్ఞానంలోనే ఉన్నాం. గతంలో ఎవరో చేసినటువంటి పని ఏదైనా దాంట్లో ఉన్న ఉత్తమ, అధమాన్ని గుర్తించకుండా దాన్నే ఆచరిస్తున్నాడు. అది జ్ఞానపూర్వకమైన కర్మ, అజ్ఞానపూర్వకమైన కర్మ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మనము అనుసరణ మార్గంలోనే ఉంటున్నాం. ఇది గమనించాలి. ఇది తెలుసుకో దీని నుంచి బయటపడాలండి. కనుక ఏ చర్య చేసినా, ఏ విధానములో ఉన్నా అది ఎంతవరకు సముచితమైనది? అది యథార్థ క్రియేనా? దేవతోపాసన చేస్తూ దేవతలకి బలులిస్తూ ఉంటారు. యథార్థానికి ఉన్నది ఒకటే శక్తి, ఒకటే సత్యం. ఉన్నది ఒకటే, అంతటా నిండి ఉన్నది ఒకటే చైతన్యం. అన్నిట్లో ఉన్నది అదే. ఈ పరమ సత్యాన్ని గుర్తించకుండా మనం చేసే ఈ యొక్క మరి ఇది ఎంత వరకు సమర్థనీయం అనేది గమనించుకోవాలి. ఎవరో చేశారు, పూర్వీకులు చేశారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేశారు. అదే ఆచరిస్తూ కోరికల కోసం మనము వాటికి లోబడిపోతున్నాం. ఏమిటి అంటే ఈ యొక్క అవిద్యాపూర్వకమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి ఈ భ్రమతో కూడినటువంటి ఈ భ్రాంతి అంటే ఈ దేహ సంబంధం కోరికలు తీర్చుకోవడం కోసము మళ్ళీ దీంట్లోనే కాస్త ఉత్తమమైనటువంటి తత్వంతో ఉన్న వాళ్ళకి దాసోహమై అక్కడి నుంచి ఆ కోరికల్ని పొందుతున్నట్టుగా భావన చేస్తూ ఎందుకంటే ఏ కోరికైనా నీ మనస్సు యొక్క ప్రభావంతోటే నీకు నెరవేరుతుందండి. ఇది యథార్థమండి. ఇప్పటి వరకు మనం యోగ వాసిష్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. దీని నుంచి మనం కొంతలో కొంతైనా గమనించి గ్రహించుకోగలిగితే ఎవరికి ఏ కోరిక నెరవేరినా ఇంకొకళ్ళు ఎవ్వరో తీర్చరండి. ఏ దేవత తీర్చదు. ఇది యథార్థమండి. ఆ దేవత కూడా నీలాంటిదే. నీ లోపల ఏముందో ఆ దేవతా స్వరూపంలో కూడా అదే ఉంది. నువ్వు ఏ భ్రమలో ఉన్నావో ఆ దేవతలు ఆయా దేవతలు కూడా ఇంచుమించుగా అదే భ్రమలో ఉన్నారు. ఆ రూపాలు, ఆ శక్తులే గొప్పవి అనేటువంటి భ్రమతో ఉండొచ్చు. కానీ మనము ఆశ్రయిస్తూ ఉంటాం. కోరికలకు లోబడి ఈ కోరిక, ఈ కామన తీర్చుకోవాలి, ఆ కామన తీర్చుకోవాలనే సంకల్పాలతోటి మనము దేన్నో దాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలా ఆశ్రయించి అవి అడగకపోయినా మనమే ఎన్నో రకాల అనాచార క్రియలు చేస్తూ, సమర్పణలు చేస్తూ ఉంటాం రకరకాల విధానాల్లో. తద్వారా మనకి ఆ కోరిక నెరవేరుతుంది కూడా. అయితే నెరవేరడం అనేది ఎలా నెరవేరిందనేది మాత్రం మనకు అర్థం కాదు. ఎందుకు నెరవేరిందో కూడా మనం గ్రహించుకోం. వాస్తవానికి ఎక్కడి నుంచి నెరవేరిందండి? ఈ మాయా ప్రపంచంలో ఈ మాయా కోరిక ఎలా తీరింది? అంటే ఈ మాయ మనసు సంకల్పం అండి అది. ఈ మనసు చేసినటువంటి ఇది కోరినటువంటి వాంఛితం. అది ఎంత గట్టిగా వాంఛిస్తే అంత ఫలితం వస్తుందండి తప్పనిసరిగా. ఏ ఫలమైనా నీ లోపల నుంచే వస్తుంది తప్ప బయట నుంచి రాదండి. కానీ ఇక్కడి నుంచి వచ్చిన ఫలాన్ని నువ్వు అర్థం చేసుకోలేక దానికి కారణం అక్కడ చూపిస్తావు. ఇది అజ్ఞానం. కానీ ఈ వాంఛితాలు, వీటి ఫలాలు ఇవన్నీ కూడా చెప్పాలంటే చాలా అల్పములు. జ్ఞానం తెలిసిన వాడికి ఇవసలు గుర్తింపు లేనివి, వాస్తవం కాదు, యథార్థం కాదు అని ఎవరు తెలుసుకుంటాడో వాడు ఉత్తమోత్తమైన మార్గంలో ఉంటాడు. మహనీయులు అంటే ఎందరో భక్తులు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప భక్తులాగా చెప్పబడిన వాళ్ళు కూడా వాళ్ళు జ్ఞానంతోటే మెలిగారండి. ఎవరైనప్పటికీ కూడా. భక్తి, జ్ఞానము 2 కలిసే ఉంటాయి. భగవంతుని యందు విశ్వాసము. కనుక భక్తి అనేది సామాన్యంగా ప్రారంభమైన తదనుగుణంగా అది పరాభక్తి. అంటే తాను అనుకున్నటువంటి ఆ దైవం సర్వము నిండి ఉన్నదనే సత్యాన్ని తెలుసుకుంటాడు ఏ భక్తుడైనా, ఎప్పటికైనా. అలా తెలుసుకుంటేనే వాడు ఉత్తమ భక్తుడవుతాడు. అది గమనించకపోతే అది మూఢభక్తి అవుతుంది. మూర్ఖత్వమే అవుతుంది. అందుకే ఎప్పటికీ మనం దాంట్లోంచి ఈ వ్యాధిలోంచి బయటపడలేమండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదే మనకి చిత్త చికిత్స చెప్తున్నారు. చిత్తానికి చికిత్స ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. మరి చికిత్స చేసుకునే విధానం తెలియాలి కానీ, ఇంకా దాంట్లోనే అంటే ఒక రోగము నుంచి ఇంకో రోగం, ఇంకో రోగం నుంచి ఇంకో రోగం దానికి సంక్రమింప చేస్తూ ఉంటే అది ఇంకెప్పుడు బయటపడుతుంది? ఇంకా అజ్ఞానములో కూరుకుపోతుంది. ఇది గమనించుకోవాలి. ఈ విధముగా
ఆ యొక్క వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో తెలియజేస్తూ ఇంకా అలా చెప్తున్నారు. ఈ విధంగా ఆయన చెబుతూ ఉంటే శ్రీరాముడికి కూడా ఒక ప్రశ్న వచ్చిందటండి ఇక్కడ. ఆయన ఏమంటారంటే, "ఓ మునీంద్ర, అలౌకికమైనటువంటి ధర్మవ్రతాది విషయములందు వేదములే ప్రమాణములు కదా." అలౌకికం. లౌకికము, అలౌకికము. లౌకికం అంటే ఇక్కడ సంబంధించి. దీనికి అన్యమైనది ఏదైతే ఉందో అది అలౌకికం అండి. కావున అలౌకికమే యథార్థం అండి. కావున ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలౌకికమైనటువంటి ధర్మవ్రతాది విషయమునందు వేదములే ప్రమాణములు కదా. అట్టి వేదమునందుల సత్యములెరిగిన వీతరాగులైన మహాత్ములకు మనువాదులు ధర్మాధర్మము గురించి నిర్వివాదముగాను వేద సమ్మతముగాను నిర్ణయించిరి. మరియు స్మృతి పురాణ కల్ప సూత్రేతిహాసాదులు లిఖించారు. వానినే శాస్త్రములు అంటున్నారు. అలౌకిక విషయములందు అట్టి శృతి స్మృత్యాదులే ప్రమాణములు కదా అని చెప్పి శ్రీరాముడు ఇప్పుడు తన యొక్క భావాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు, ఈ జన్మలన్నీ కూడా మాయలోని, దేవతల యొక్క జన్మలు కూడా భ్రాంతిలోనే ఉన్నాయి అని ఇత్యాదిగా దాన్ని వర్ణన చేస్తూ వెళుతూ ఉంటే అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి వేదాలుగా చెప్పబడుతున్నాయి, శాస్త్రాలుగా చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? వేటిని ప్రామాణికంగా తీసుకుని వీటిని లెక్కించారు అంటే, అలౌకికమైనటువంటి ఈ ధర్మ వృతాది విషయములందు మనకి వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం. వేదములో అలా చెప్పబడి ఉంది కనుక మనం అది ఆచరించాలి. ఈ వేదములో ఈ విషయం ఉంది అని మనం నిర్ణయించుకుంటున్నాం. కనుక ప్రమాణములు అవే. మరి అట్టి వేదములందలి సత్యము నెరిగినటువంటి వీతరాగులైనటువంటి మహాత్ములు, ఆ వేదాల్లో యథార్థాన్ని తెలుసుకున్నటువంటి ఆ మన్వాదులు మొదలగినటువంటి వారు ధర్మాధర్మం గురించి నిర్వివాదముగాను బాగా విచారణ చేసి, ఏది ధర్మము ఏది అధర్మము అనేది విచారణ చేసి వేద సమ్మతం ఏదో దాన్ని నిర్ణయించి చెప్పారు. ఇది వేదం అంగీకరిస్తుంది కనుక దీన్ని ఆచరించవచ్చు అని కొన్నిటిని అనుమతించారు. ఈ విధంగా కొన్నిటిని నిషిద్ధ కర్మలని చెప్పి కొన్నిటిని నిరాకరించారు. ఈ విధంగా నిర్ణయం చేశారు కదా. మరియు మనకున్నటువంటి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఇతిహాసాలన్నింటినీ కూడా వారే లిఖించారు. ఆ మన్వాదులే ఈ జగత్తుకు అందించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో, అంటే చరిత్రలో చరిత్ర రాశారు, పురాణాల రూపంగా కొన్నిచ్చారు. అలాగే కొంత జ్ఞానపూర్వకమైన హితోక్తులు చెప్తూ కొన్ని శృతి వాక్యాలు అందించారు, ఉపనిషత్తు వాక్యాలు ఇచ్చారు. ఇలా మనకి వాటిని లిఖించారు. మనం వాటినే శాస్త్రము అంటున్నాం. అలౌకిక విషయమునందు అట్టి స్మృతి స్మృత్యాదులే మనం ప్రామాణికంగా తీసుకోవాలి కదా. మరి మన ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి విధానములో మహనీయులు చెప్పినటువంటి ఆ స్మృతుల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి కదా అని చెప్పి శ్రీరాముడు అడుగుతున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఓ మునీంద్ర, విశుద్ధ సత్వ గుణోపేతుడును ధీరులను సమదృష్టి కలవారును వాగాతీతముగు నిర్తిశయ బ్రహ్మానంద కళా సంయుక్తులకు మహనీయులే సాధువులు అనబడతారు కదా. ఇంతకీ సాధువులని ఎవరిని అంటారు అంటే శ్రీరాముడు చెప్తున్నాడు, వారు విశుద్ధమైనటువంటి సత్వగుణోపేతంగా ఉంటారు. అంటే సత్వగుణాన్ని కూడా దాటేస్తారు. త్రిగుణానికి అతీతంగా అయినటువంటి వారు విశుద్ధత్వాన్ని పొందుతారు. ధైర్యంగా ఉంటారు. సమదృష్టి కలిగిన వారు. వాగాతీతం అంటే వాక్యకి అతీతమైనటువంటి నిర్తిశయ బ్రహ్మానంద, అంటే వాక్కుతో చెప్పడానికి వీలు కానటువంటి ఆ నిర్తిశయ బ్రహ్మానంద కళా సంయుక్తులు. అంటే అది ఒక కళ అండి, ప్రజ్ఞ. దాని యందు వారు ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. ఆ కళలో, ఆ బ్రహ్మాకార వృత్తిలోనే నిమగ్నమై ఉంటారు. ఇది ఎటువంటి వృత్తి అంటే చెప్పడానికి లేదండి. అలాంటి వృత్తిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో అటువంటి మహనీయుల్ని సాధువులు అంటారు. ఇది ఒక నైపుణ్యం అండి, ఇది ఒక కళ. ఎవరైతే దీన్ని అభ్యాసం చేస్తారో వారు దాని ఉత్తీర్ణులవుతారు. ఆ కళని నిరంతరము అభ్యాసం చేయాలి. ఈ బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మమునందే చరించుట, బ్రహ్మమునందే రమించుట ఏదైతే ఉందో ఇదే బ్రహ్మాకార వృత్తి. దీని ఎందే మనము ప్రయత్నముతోటి నిష్ట సాధించుకోవాలి. కావున ఆత్మతత్వము ఎరగని జీవులకు సాధు పొంగువల యొక్క ఆచరణ, స్మృతి స్మృత్యాది రూప శాస్త్రము, ఈ రెండు నేత్రముల వంటి
సమస్త కర్మల యొక్క సిద్ధి కొరకును ఈ రెండిటిని సదా అనుసరించదగు. ఎవరు అంటే ఆత్మానుభూతి కానివారు, ఇంకా ఆత్మతత్వం అనే దాని గురించి పూర్తిగా ఎరగనటువంటి జీవులకు మరి ఏమిటి ప్రామాణికము? వాళ్ళు దేన్ని బట్టి ఆచరణలో పెట్టుకోవాలి? వాళ్ళకి మరి ఇక్కడ చరించాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి కదా! మరి వారికి మార్గం ఏమిటంటే ఈ సాధు పుంగవుల యొక్క ఆచరణ. ఆ మహనీయులు చేసినటువంటి ఆచరణ ఒక వ్యక్తి అయితే, ఈ శృతి, స్మృత్యాది రూప శాస్త్రాలు ఈ రెండు కళ్ళ వంటి. ఒకటి మహానుభావులు వర్తించిన విధానాన్ని తెలుసుకుని అనుసరించడం. 2 ఈ శృతుల్లోను ఇత్యాది యొక్క పురాణముల్లో ఇత్యాది విషయాల్లో మనకి చెప్పి బోధ చేసినటువంటి విషయం. ఈ రెండిటిని కూడా 2 నేత్రములుగా భావించి సమస్త కర్మల యొక్క సిద్ధి కొరకు ఈ రెండిటిని సదా అనుసరింపదగును కదా! కనుక ఒకటి పెద్దల యొక్క ఆచరణ, రెండోది ఈ యొక్క శృతి, స్మృతి యొక్క శాస్త్ర విధానం. ఈ రెండిటిని కదా అనుసరించవలసింది అని చెప్పి శ్రీరాముడు అడిగారు. ఇంకేం అడుగుతున్నాడంటే, ఉత్తమ ఆచరణ కొరకే ఎవడైతే శాస్త్రమును అనుసరింపడో అట్టి వానిని శిష్టులగు జనులందరూ బహిష్కరిస్తారు, దూరంగా వదిలేస్తారు. మరియు అతడు దుఃఖమున మునిగిపోతాడు. శాస్త్రానికి ప్రమాణంగా తీసుకోకుండా తన ఇచ్చ ప్రకారం నడుచువాడిని మహనీయులు ఎప్పుడు దరి చేర్చుకోరు, వాడిని బహిష్కరిస్తారు. కనుక అతడు దుఃఖాల్లో పడిపోతాడు కదా. మహాత్మా, జీవుడు ఏ ఏ వాసనలు కలిగి ఉండి సంసార పంజరమును త్రోయబడుచున్నాడో అట్టి వాసనను అనుసరించి అతడు ఫలానుభవమును పొందును కదా. కావున ఈ జీవుడు ఏ వాసనలు కలిగి ఉంటాడో, ఎవరి వాసనలు ఏమై ఉంటాయో అట్టి ఫలాన్ని అందుకుంటాడు. కావున జీవుడు ఏ ఏ వాసనలు కలిగి ఉండి ఈ సంసారం అనే పంజరములోకి త్రోయబడుతున్నాడో, నెట్టివేయబడుతున్నాడో, ఎందుకంటే ఈ వాసనల యొక్క ప్రభావమే వాడు ఈ సంసారం అనే పంజరాలలో బంధింపబడతాడు. ఇంతటి ఎవరు బంధించారండి? బయట నుంచి ఇంకెవ్వరూ బంధించరు ఈ బంధనం. ఎవరికి వాళ్ళమే బంధించుకునే పంజరం అండి. ఎవరి యొక్క పంజరాన్ని వాళ్ళమే అల్లుకుంటాం. ఎవరి యొక్క వాసనలతోటి వాళ్ళమే ఈ పంజరాన్ని తయారు చేసుకుంటాం. కావున ఈ సంసార పంజరం తోయబడుచున్నాడు. అట్టి వాసనను అనుసరించి అతడు ఫలానుభవాన్ని పొందుతాడు. వారి యొక్క వాసనను అనుసరించి వాడికి వచ్చే ఫలితాలు కూడా ఉంటాయి కదా అని చెప్పి శ్రీరాముడు ఇక్కడ వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. అప్పుడు దీనికి సమాధానంగా వశిష్ఠుల వారు చెప్తారు, ఓ రామచంద్ర, పర్వతం పైన కాని, ఆకాశమున కాని, సముద్రమున కాని, స్వర్గమున కాని ఎచ్చట ఉన్నప్పటికీ కర్మఫలం మాత్రం వదలదండి. కర్మ అంటే చేసినటువంటి కర్మ ఏదైతే దాని ఫలము నుంచి దాక్కోవడం అనేది ఎవరి తరము కాదట. ఆ సముద్రంలో దాకున్నా, పర్వతాల మీద ఉన్నా, ఆకాశంలోకి ఎగిరిపోయినా, స్వర్గానికి పోయినా సరే కర్మఫలం కూడా వస్తుంది. ఇది తప్పదటండి. కర్మఫలా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అంటే మనము తెలుసో తెలియకో ఈ యొక్క దేహము నేననే అహంకార స్థితిలో జీవత్వ భావనతో ఏ ఒక్క దేహముతో మనము కర్మాచరణ చేస్తామో, ఎట్టి కర్మ చేస్తామో అట్టి ఫలాన్ని మళ్ళీ వేరొక్క దేహముతో అయినా సరే ఆ జీవుడు అనుభవించాలి. ఇదే కర్మఫల సిద్ధాంతం. జీవుడే అనుభవిస్తాడు, జీవత్వమే అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవుడుగానే చేస్తాం కర్మాచరణ, కనుక జీవుడే అనుభవిస్తాడు. ఆత్మగా ఉంటే ఏ కర్మాచరణ లేదు, కనుక ఆత్మ ఏది అనుభవించదు. కనుక జీవుడు అనుభవిస్తున్నట్టుగా అనిపించినప్పుడు కూడా ఆత్మ ఏం అనుభవించదండి, అసంగుడై ఉంటాడు. జీవత్వం అనేటువంటి భ్రాంతిమయమైన పొరే దీన్ని అనుభవిస్తుంది. అంతే తప్ప వాస్తవానికి ఆత్మకు ఏ అనుభవం అవసరము లేదు, అసలు ఇంకొక అనుభవం లేదండి, కానీ స్వయం. కావున ఈ జన్మమును కానీ లేక పూర్వ జన్మమును కానీ వనర్పబడిన కర్మయే పురుష ప్రయత్నము. అట్టి ఉత్తమ పురుష ప్రయత్నము ఎన్నటికి నిష్ఫలము కాను. కావున ఈ జన్మలో కాకపోవచ్చు, గత జన్మలో అయినప్పటికీ కూడా ఎవరైనా సరే మనము చేసిన ఉత్తమ కర్మ అంటే ఆత్మ కొరకు, ఆత్మను ఉద్ధరించుకోవడం కొరకు వనర్పబడిన కర్మ ఏదైతే ఉందో దాన్ని పురుష ప్రయత్నం అంటారు. అట్టి ఉత్తమ పురుష ప్రయత్నము కనుక జరిగితే దాని ఫలం కూడా ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది, నిష్ఫలం కాదు. ఈ రోజు మనము సాధన చేస్తూ ఉన్నాం, ప్రయత్నపరులమై ఉన్నాం, కానీ మనకి ఏమి అనుభవం రాలేదని
అయినప్పటికి కూడా చేస్తూనే ఉండాలి. ప్రయత్నం మాత్రం వదలకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజున ఫలం అనేది అనుభవానికొస్తుంది. సంపాదన అనేది జరుగుతూనే ఉండాలి. కానీ మిగులు కనపడడం లేదండి అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ లోటుందండి. ఆ లోటు పూర్తయ్యే వరకు, రుణం ఉన్నంత వరకు రుణానికి అది తీరిపోతూ ఉంటుంది. ఆ రుణం ఎప్పుడైతే రుణశేషం లేకుండా అయిపోతుందో అప్పుడు మిగులు కనపడదు. అలాగే మనం చేసే ప్రయత్నం కూడా, మనం చేసే సాధన కూడా. ఇప్పుడు ఎంత గట్టి ప్రయత్నం చేసినా మనకు అనుభవం అవ్వడం లేదు అంటే, అక్కడెక్కడో లోటు ఉంటుంది. దాని ప్రభావం ఉంటుంది. అది పూర్తిగా రహితమయ్యే వరకు కూడా మనకిక్కడ ఏమి అనిపించకపోవచ్చు. అయినా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాని నుంచి ఎప్పుడూ వెనుతిరగ రాదు. కర్మనాశమే మనోనాశం. కానీ కర్మ ఫలాలున్నంత వరకు జన్మ పరంపరలు తప్పవండి. ఏ కర్మ చేసినా, ఆ కర్మ యొక్క ఫలము తప్పనిసరిగా ఏ భావనతో చేశామో ఆ రీతిని అనుభవించాలి. దేహ భావనతో చేశామనుకోండి, దేహంతో అనుభవించాలి. మనసుతో కూడి జీవత్వంతో చేస్తాం గనక జీవుడు అనుభవిస్తాడు. ఇలా కర్మ ఫలాలు ఉన్నంత వరకు కూడా జన్మ పరంపరలకి వెళతాం. ఎందుకు వెళతాము? దాని ఫలాన్ని అనుభవించడం కోసం. కానీ మరి జన్మ రాహిత్యానికెళ్ళాలంటే, జన్మరాహిత్యానికి వెళ్ళాలంటే ఉపాయం ఏమిటి అంటే ఈ యొక్క కర్మనాశమే. అంటే కర్మే ఉండకూడదక్కడ. కర్మ ఫలం ఉండకూడదంటే కర్మ ఉండకూడదు. మరి కర్మ ఉండకూడదంటే ఏంటండి అక్కడ అర్థము అంటే, పనులు చేయటం ఆపడం కాదండి ఇక్కడ. అసలు పనులు చేయకుండా ఎవ్వరూ ఒక క్షణమైనా ఉండలేరండి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు గీతాచార్యులు వారు. ఒక్క క్షణం కూడా కర్మాచరణ లేకుండా ఎవ్వడు ఉండలేడు. మరి ఏది చేసినా కర్మాచరణ. చివరికి శ్వాసించిన గాలి విడిచి తీసుకుంటుంది కూడా కర్మే, క్రియే. ఇది లేకపోతే వాడు విగత జీవుడే. కనుక జీవించి ఉన్నంత వరకు కూడా క్రియ జరుగుతూనే ఉంది. కానీ ఎవడికైతే ఈ కర్మనాశం అవుతుందో వాడికి మనోనాశం అవుతుంది. కర్మనాశనం అయితేనే మనసు నాశనం అవుతుందన్నారు. మనసు నశించుటయే కర్మ సంక్షయము. అట్టి మనోనాశము ముక్తులకే కలుగును గాని బద్ధులకు అజ్ఞానులకు కలగనేరదు అన్నారు. ఇక్కడ మనకి సంబంధం పెట్టారు. కర్మనాశనం, మనోనాశనం. అంటే అర్థం చేసుకోండి. కర్మనాశనం అంటే మనం అనుకున్నట్టుగా పనుల్ని వదిలిపెట్టడం, కర్మ విడిచిపెట్టడం అనేది కర్మనాశనం కాదు యథార్థం కాదసలు. ఎందుకంటే కర్మ నశిస్తే మనసు నశిస్తుందని చెప్పారు. కర్మ లయిస్తే మనసు లయిస్తుంది. కానీ పనులన్నీ విడిచిపెట్టినా మనసు పోదండి. పనులన్నీ విడిచిపెట్టి మనం ఎక్కడో ఒక చోట స్థిరంగా కూర్చున్నాం అనుకోండి. జపానికి కూర్చున్నాం, లేకపోతే ఎందుకో కూర్చున్నాం. కూర్చున్నా అక్కడ మనసు ఉంటుంది. పనులు వదిలెట్టినంత మాత్రాన మనసు లయించదండి. మనసు నశించదు. మరి ఎప్పుడు నశిస్తుంది? కర్మ ఆగితే మనసు ఆగుతుంది అన్నారు. అంటే యథార్థమైన కర్మ ఆగాలి. సహజ కర్మ అంటే మనతో వచ్చిన కర్మ. మనం పుడుతూనే వచ్చిన కర్మ. ఏమిటి? శ్వాసక్రియ. ఇదే అసలైన కర్మ. ఇది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు మనసు లయిస్తుంది. ఇది రెండే 2 మార్లుగా మనకు అనుభవం అవుతుంది. ఒకటి మన భౌతికములో ప్రయత్నం లేకుండానే ఎప్పుడు ఆగుతుంది అంటే, మరణం అనేది ఒక అవస్థ ఏర్పడినప్పుడు శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిన వాడికి తాత్కాలికంగా అక్కడ మనసు ఉండదండి. ఆ శవమాత్రంగా ఉన్నవాడికి. కానీ వాడి మనసు ఉంటుంది. దేంతో ఉంటుంది? జీవుడనేవాడు దాని నుంచి విడిపడతాడు కనుక, బ్రహ్మత్వంలో ఉంటాడు కనుక, అక్కడ సంస్కార రూపంగా మనసు వెళ్ళిపోతుంది. ఆ యొక్క సంస్కార రూపంగా వెళ్ళిన మనసుతో మళ్ళీ వాడు జన్మకెళ్తాడు. కనుక ఇది మనోనాశనం అంటాకు సరిపోవండి. కానీ మరి అసలైన మనోనాశనం ఏమిటి? అంటే ఎవరైతే ప్రయత్నపరులై జ్ఞాన ప్రయత్నంలో కానీ, యోగ ప్రయత్నంతో కానీ ఉంటూ సదా ప్రయత్నపరులై ఉంటారో వారికి ఏదో ఒక రోజున కర్మ ఆగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ సాధన పరిపక్వతతోటి. యోగాభ్యాసం చేస్తున్నాడనుకోండి. యోగికి ఆ యోగాభ్యాసం చెయ్యగా తమలో ఉండేటువంటి శ్వాస యొక్క ఆ యొక్క గతాగతం అంటే అది ఎలా నడుస్తుందో దాని అనుసంధానం పట్టుకుంటాడు. పట్టుకుని దాని వెంటే మనసు ఉంచి నిరంతరము దాన్ని చేయిస్తూ ఉంటాడు. అంటే మనసుని, శ్వాసని అనుసంధానం చేసి నడిపిస్తూ ఉంటారు. ఇలా నడవగా అది ఎక్కడికి వెళితే ఆగిపోతుందో ఆ చోటుకి చేరుకుంటుంది.
ఎందుకంటే ఈ దేహాలయమే ఇది చెప్పాలంటే స్వాత్మాలయం అండి. స్వయం ఆత్మని ఎక్కడ తెలుసుకోవాలంటే ఈ దేహాలయంలోనే అనుభవించాలి. కనుక ఈ దేహాలయంలో అనుభవించవలసిన స్వాత్మ దేహము లోపలే ఉంది కనుక ఈ దేహము లోపల ఉండే స్వాత్మ స్థితి ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో అప్పుడు అక్కడ కర్మ శ్వాస అంటే శ్వాసే కర్మ అక్కడ. ఈ శ్వాసనే కర్మ అన్నారు. ఈ శ్వాసకినే క్రియనే కర్మ అన్నారు. ఎక్కడ చేరుకోవాలో అక్కడ చేరుకోగలిగితే ఆ శ్వాస ఆగుతుందండి. శ్వాస ఎప్పుడు ఆగుతుందో మనసు అక్కడ నిలుస్తుంది. ఈ కర్మ శ్వాస కలిసే ఉంటాయి. ఇది ఆగినప్పుడు ఫలితంగా వచ్చేదే బ్రహ్మానందం. అయితే ఒక జ్ఞాన ప్రయత్నంలో ఉంటారండి. అంటే సంకల్ప రాహిత్యాన్ని పొందే విధానంలో ఉంటారు. ఏ సంకల్పము లేని స్థితిలో మనసును తీసుకెళుతూ అసలు వాసనలే పుట్టనటువంటి స్థితిలో ఎల్లప్పుడూ ఆత్మ స్మృతిలో ఉంటూ నేను ఆత్మనే ఉన్నానే స్మృతి ఒక్కటి తప్ప వేరొక్క సంకల్పం గాని వేరొక వాసన గాని లేకుండా ఏకధాటిగా ఆత్మానుసంధానపడి ఉంటాడు వాడు జ్ఞానాభ్యాసి. యోగాభ్యాసి ప్రయత్నంతోటి తన శ్వాసని స్వాత్మ వైపు నడిపించి అక్కడ స్థిరపరుస్తూ ఉంటాడు. తద్వారా ఈ శ్వాసక్రియ ఆగుతుంది. కానీ జ్ఞానాభ్యాసి మనసును పట్టుకుంటాడు. మనసుని పట్టుకుని మనసులోకి సంకల్పము లేనటువంటి స్థితిలో తీసుకెళ్తాడు. అప్పుడేమవుతుంది? ఆ మనసుతో పాటు ఉండేది శ్వాస కనుక అప్పుడు కూడా శ్వాస అవుతుంది. మనసు ఆగితే శ్వాస ఆగుతుంది. శ్వాస ఆగితే మనసు ఆగుతుంది. ఈ రెండు ఆగితేనే ఎవరికైనా సరే ఈ యొక్క జన్మ చాపల్యం ఏదో అది సిద్ధిస్తుంది. ఈ జన్మకు వచ్చినందుకు మనం ఏదైతే పొందాలో ఈ దేహంతో ఉండగానే ఏది సాధించాలో అట్టి అనుభూతిని అందుకోగలుగుతాం. ఇదే నిరంతర ప్రయత్నం అండి. మీరు యోగ మార్గంలో ఉన్నారా, జ్ఞాన మార్గంలో ఉన్నారా అనేది మీకు పరిమితం. కానీ మనం పట్టుకున్న మార్గములో చివరికంటూ పూర్తిగా ప్రయత్నపరులమై ఉండాలి. సావధానంగా నిరంతర అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఈ రెండు కూడా ఏదో ఒక రోజు కలుస్తాయండి. జ్ఞానమే యోగము, యోగమే జ్ఞానం అవుతుంది. ఈ రెండిటితో కలిపి ఉండేదే భక్తి తత్వం. అంటే విశ్వాసం అండి. భక్తి అంటే విశ్వాసం. అంటే తను పొందాలనుకునే లక్ష్యం పట్ల ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసం. అలా విశ్వాసం దృఢపడాలంటే అది ఎంత గొప్పదో తెలియాలి కనుకే దైవత్వం యొక్క స్థితిని మనం విచారణ చేసుకుంటూ ఉంటాం. ఆ స్థితి అందిన వాడికి అప్పుడు ఈ కర్మయోగం అంటే ఈ కర్మ అనుసంధానం అలాగే ఈ శ్వాస అనుసంధానం ద్వారా మనసు అనుసంధానం ఈ రెండు ఎప్పుడైతే ఏకమవుతాయో అదే నిష్కామ కర్మయోగం అండి. నిష్కామ కర్మయోగం అంటే ఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి క్రియాచరణ నిష్కామ కర్మాచరణ అంటారని అనుకుంటాం. అది ఎక్కడ? బయట. బయట మనం చేసే కర్మాచరణలో ఫలం ఆశించకుండా చేయాలని అనుకోవడం అనేది కొంతవరకే. అది మనకి ఎందుకు అది మనం సహకరిస్తుందంటే మానసిక పవిత్రత కొరకు, చిత్తశుద్ధి కొరకు. అలాగ భౌతికములో మనము చేసే క్రియాచరణలో ఫలాన్ని ఎంచకుండా కర్మ చేయటం కర్మను పట్టుకోవాలి. మన లోపలే మనతో పాటు జరుగుతున్న కర్మను పట్టుకోవాలి. ఆ కర్మ నిశ్శేషం అవ్వాలి. అది ఆగిపోవాలి. నిష్కామం అవ్వాలి. దానికి ఇంకే ఫలము వాంఛితం కాకూడదు. ఏ ఫలాన్ని కూడా వాంఛించటానికి అది లేదండి ఇంక పూర్తిగా. అది అణిగిపోతుంది. అది రహితమవుతుంది. నిలిచిపోతుంది. అప్పుడు వచ్చేటువంటి స్వాత్మానుభూతే దైవ సాక్షాత్కారము. ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు పెద్దలు. కనుక ఏ విధంగా చూసుకున్నా మార్గాలు అనేకంగా ఉన్నా యోగాలు అనేక మార్గాలుగా చెప్పినా చివరికి అన్నీ కలిసి ఏకైక లక్ష్యమునందు నిలుపుతాయి. కావున ఇక్కడ శ్రీరాముడికి వశిష్ఠుల వారు బోధ చేసింది కూడా అదే ఇక్కడ. కావున ఈ కర్మనాశమే మనోనాశమవుతుంది. మనసు నశించుటయే కర్మ సంక్షేమవుతుంది. రెండు కలిసే ఉంటాయి. కావున మన శ్వాసని మనసుని అనుసంధానంలో ఉంచుకోవాలి. ఏ ప్రక్రియ ద్వారా అయినా సరే మనసునన్నా లేకుండా చెయ్యాలి. ఇక కర్మ రూపంగా ఉన్న శ్వాసనైనా తగ్గించాలి. అది తగ్గితే ఇది తగ్గుతుంది. అది అణిగితే ఇది అణుగుతుంది. ఈ విధంగానే మన యొక్క సాధనా క్రమం ఉండాలండి. అయితే మనోనాశం ముక్తులకే కలుగును కానీ బద్ధులకు అజ్ఞానులకు కలుగనేరదు. కానీ ఈ మనోనాశ స్థితి సిద్ధిస్తే అది ముక్తి అండి. మోక్షం అంతకంటే వేరే ఏమీ లేదు. ముక్తి, మోక్షము అనే పదాలకి అర్థం మనకు బయట దొరకదండి.
దానికి ఒక పదవి లేదు. బయట మనం ఎంచుకోవడానికి ఇంకొక దారి లేదు. తమ లోపల తాముగా తమ యొక్క సంపూర్ణమైన స్థితి అంటే ఇంకా ఏది కూడా కోరని స్థితి. ఇదే నిస్సంకల్పత్వ స్థితి. అదే నిష్కామ స్థితి. ఏమి ఆశించని స్థితి. కనుక సాధనలో కూడా ఏ ఒక్క ఫలం ఉండదు. ఏ ఫలాన్ని వాంఛితం ఉండదు అక్కడ. మనసే లేనప్పుడు ఇంక వాంఛితం ఏముంటుంది? నేను అది పొందాలి, ఇది పొందాలి, ఆ స్థితి రావాలి, ఈ స్థితి రావాలనే కోరిక కూడా ఉండదు. అది మళ్ళీ తీసుకొచ్చి దేహానికి ఆపాదిస్తే అది మళ్ళీ అహంకారమే అవుతుంది. కనుక సాధనలో నీ అనుభవం ఏదైతే ఉందో అది నీకే పరిమితం. నీకే గుప్తము. రహస్యం అన్నారు. కనుక అనుభవిస్తూ ఉండు. అలా గ్రోలుతూ ఉండు. దాన్ని అనుభవిస్తూ పరుగుతూ ఉండు. స్వయములో స్వయమువై తద్వారా తత్ఫలితాన్ని అందుకోవడం ఏదైతే ఉందో అదే పరమానంద స్థితి. ఇదే మనకి వశిష్ఠుల వారు శ్రీరాముడికి బోధిస్తూ మరికొంత జ్ఞానప్రోక్తమైన విషయాన్ని చెప్తారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. असदो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय।